హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. హాయ్ అండి. ఇవాళ మన రెసిపీ క్యాప్సికమ్ శనగపిండి కూర. అయితే దీన్ని క్యాప్సికమ్ పకోడీ కూర అని కూడా అంటారండి. ఈ రెసిపీని ఎలా చేయాలనేది చూద్దాం. మరి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం ఆల్రెడీ నేను కొంచెం శనగపిండి వేసానండి. ఒక 2-3 స్పూన్లు శనగపిండి వేసుకోండి. దాంట్లో కొంచెం కారం, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం ఉప్పు, కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు మొత్తం కూడా ఒకసారి మళ్ళీ ముందుగా వాటర్ పోసి కలుపుకునే ముందు ఒకసారి ఇలా మొత్తం కూడా కలుపుకోండి. మిక్చర్ మొత్తం కూడా కలుపుకొని వాటర్ పోస్తూ మనకు కావాల్సిన ఫార్మాట్లోకి తెచ్చుకోవాలండి. కొంచెం లిక్విడ్ ఫార్మాట్లోకి తీసుకొచ్చుకోవాలి. మరీ ఎక్కువ కాదండి, కొంచెం చిక్కగా లిక్విడ్ ఫార్మాట్లోకి తీసుకొచ్చుకోవాలి. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి, ఒకేసారి మాత్రం కలుపుకోకండి. ఇదిగో చూడండి, ఈ ఫార్మాట్లోకి తెచ్చుకోవాలి. మనము తీసుకొచ్చి కలుపుకొని పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు